గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయాల్లో రోజుకు కీలక పరిణామం చోటు చేసుకుంటోంది. అధికార వైసీపీలో ఇన్ఛార్జీల మార్పు చేర్పుల విషయం ఒక చర్చనీయాంశమైతే పార్టీలు మారుతున్న నేతల విషయం మరో హాట్ టాపిక్ గా మారుతుంది. ఈ సమయంలో రిపబ్లిక్ డే రోజున ఆర్ అనే అక్షరంతో ఉన్న 2 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటిస్తున్నట్టు తెలిపారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అవును, వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిసే పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ప్రస్తుతం ఈ 2 పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు చర్యలు జరుగుతున్నాయని అంటున్నారు. ఈ సమయంలో వీలైనన్ని ఎక్కువ సీట్లు, కనీసం 50 నుంచి 60కు తగ్గకుండా తీసుకోవాలని పవన్ పై జనసేన నేతలు, ఆ పార్టీ శ్రేయోభిలాషులు, కాపు సామాజిక వర్గ నాయకులు ఒత్తిడి తెస్తున్నారని అంటున్నారు. ఈ సమయంలో ఊహించని రీతిగా పవన్ కళ్యాణ్ 2 స్థానాల్లో జనసేన అభ్యర్థులను ప్రకటించారు. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల మండపేట, అరకు అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తు ధర్మం ప్రకారం టీడీపీ ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించకూడదని, కానీ వారు అభ్యర్థులను ప్రకటించారని అసహనం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో అభ్యర్థుల ప్రకటన విషయంలో ఒత్తిడి చంద్రబాబుకే కాదు, తనకు కూడా ఉంటుందని చెబుతూ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో రిపబ్లిక్ డే రోజున తాను కూడా 2 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటిస్తున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలు, రాజానగరం నియోజకవర్గాల పేర్లను ప్రకటించారు. ఈ సందర్భంగా మరిన్ని కీలక వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్. ఇందులో భాగంగా కలిసి ముందుకు వెళ్తేనే బలమైన నిర్మాణం చేసుకోవచ్చు. జనసేన నుంచి బలమిచ్చే వాళ్ళం అవుతున్నాం, కానీ తీసుకునే వాళ్ళం కాలేకపోతున్నాం. ఒక మాట అటున్నా ఇటున్నా కలిసే వెళ్తున్నామని అన్నారు. ఇదే సమయంలో టీడీపీ అభ్యర్థుల్ని ప్రకటించింది ఈ పొత్తు ధర్మం కాదు. అభ్యర్థుల ప్రకటనతో జనసేనలో ఆందోళన చెలరేగింది. దీనిపై పార్టీ నేతలకు నా క్షమాపణలు అని అన్నారు పవన్. ఇక పోటీ కోసం 50 నుంచి 70 స్థానాలు తీసుకోవాలనేది తనకు తెలియనిది కాదని చెప్పిన పవన్, ఒంటరిగా పోటీ చేస్తే కొన్ని సీట్లే వస్తాయి, కానీ అధికారంలోకి వస్తారేమో తెలియదు కానీ అన్నారు. ఈ పొత్తుతోనే మనం ప్రభుత్వం తీసుకొస్తున్నాం, జనసేన తెలుగుదేశం ప్రభుత్వాన్ని తీసుకొస్తున్నాం. దీంట్లో కొన్ని ఆటుపోట్లు తప్పు భరించాలి. ఒక మాట ఎక్కువ ఉంటుంది, ఒక మాట తక్కువ ఉంటుంది. అల్టిమేట్గా మన అందరికీ కావాల్సిన ప్రజా సంక్షేమం. లోకల్ బాడీస్ దగ్గర నుంచి, పరిషత్తుల దగ్గర నుంచి, మొత్తం అన్ని విభాగాలు, స్థానిక అన్ని పంచాయతీల దగ్గర నుంచి మొదలుకొని కార్పొరేషన్ వరకు జనసేన ఖచ్చితంగా 3వ వంతు సీట్లు మనం తీసుకుంటాం. దాంట్లో వారు 2 సీట్లు అనౌన్స్ చేశారు కాబట్టి ప్రత్యేక పరిస్థితుల్లో, నేను కూడా ప్రత్యేక పరిస్థితుల్లో ఈ రోజున రిపబ్లిక్ డే రోజున అప్పుడు చంద్రబాబు గారికి కూడా ఒత్తిడి ఉంటుంది కదా, నాకు కూడా ఒత్తిడి ఉంటుంది కాబట్టి ఆ ఒత్తిడిని నేను కూడా తట్టుకోవడానికి రిపబ్లిక్ డే రోజున నాకు ఆర్ అక్షరం బాగుందనిపించింది. రిపబ్లిక్ డే RRR లాగా రిపబ్లిక్ డే రోజున రాజోలు, రాజానగరం సీట్లు నేను అనౌన్స్ చేస్తాను. ఈ క్రమంలో చాలా మంది పవన్ జనంలో తిరగడు, వాస్తవాలు తెలియని కొందరు అంటున్నారని చెప్పిన ఆయన, తెలియకపోతే రాజకీయాల్లోకి ఎలా వస్తాను అని ప్రశ్నించారు. 2 వ్యక్తులను కలపడం కష్టం, విడదీయటం తేలిక, అందుకే నాకు నిర్మించడం ఇష్టం అని అన్నారు. ఇదే సమయంలో రాజకీయాల్లో ఆటుపోట్లు ఎదురైనప్పటికీ ముందుకెళ్లాలని తెలిపిన పవన్ కళ్యాణ్, టీడీపీతో పొత్తు అసెంబ్లీ ఎన్నికలతోనే ఆగిపోవటం లేదని, ఎమ్మెల్యే టికెట్లకే పరిమితం కావడం లేదని, భవిష్యత్తులోనూ పొత్తు కొనసాగుతుందని వెల్లడించారు. ఈ క్రమంలోనే లోకేష్ సీఎం పదవి గురించి మాట్లాడినా తాను పట్టించుకోలేదని, రాష్ట్ర ప్రయోజనాల కోసం మౌనంగా ఉన్నానని పవన్ చెప్పుకొచ్చారు. కాగా జనసేనతో పొత్తు ఉన్నప్పటికీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మండపేట అభ్యర్థిగా వేగుళ్ల జోగేశ్వరరావు పేరును చంద్రబాబు ఏకపక్షంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో అరకు అభ్యర్థిని కూడా చంద్రబాబు ప్రకటించారు. దీంతో పొత్తులో ఉన్నప్పుడు ఇలా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని ప్రకటించడం పవన్ తాజాగా అసహనం వ్యక్తం చేశారు. మరి ఇన్ని స్థానాలు తీసుకోవాలి, 53 స్థానాలు తీసుకోవాలి, 70 స్థానాలు తీసుకోవాలి అంటే ఇవన్నీ తెలియని వ్యక్తిని కాదు నేను. మనోడికి అసలు ప్రాక్టికాలిటీ తెలియదు, వీధుల్లో తిరగడు కాబట్టి, జనంతో తిరగడు కాబట్టి అసలు మనం ఏమనుకుంటామో తెలియదు. మీరు ఏమనుకోకపోతే తెలియకపోతే నేను రాజకీయాల్లోకి ఎందుకు వస్తాను? నాకైనా సరదానా, అవివేకమా? నాకేమన్నా రిజల్ట్స్ చూపించకుండా ఎలా అడుగుతాం?
ఈరోజు మనందరితోటి మర్యాదగా మాట్లాడుతున్నారు, గౌరవిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం అంటే 18 లక్షల ఓటు పైచిలుకు మనం సంపాదించగలిగాం. మనం పోయిన ఎన్నికల్లో ఖచ్చితంగా మనం కొన్ని సీట్లు సాధిస్తాం, అనుమానం లేదు దాంట్లో. ప్రభుత్వంలోకి అడుగు పెడతాం లేదు నాకు తెలియదు. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.